రీసెంట్ గా మనందరికీ తెలుసు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన మన ఇండియన్స్ కి ఎస్పెషల్లీ చాలా ఎఫెక్ట్ అయ్యేటట్టు ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. ఏదైతే మన ఇండియన్స్ ఎక్కువగా యూజ్ చేసే H1B వీసా ఏదైతే ఉందో దాని యొక్క ఫీజ్ లేదా దాని యొక్క అప్లికేషన్ ఫీజ్ ఏదైతే ఉంటుందో అది నియర్లీ వరకు $1,000-$2,000 ఉండేది. ఇప్పుడు దాన్ని $1,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 90 లక్షల రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది. దీనివల్ల మన ఇండియన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేకపోతే ఎవరైతే ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికాకి వెళ్ళి సెటిల్ అవుతాం లేదా అమెరికన్ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేశారనే చెప్పాలి. అండ్ ఈ యొక్క H1B వీసా యొక్క ఫీజు పెంచడమే కాకుండా ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఒక యాక్ట్ మీద అయితే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఒకవేళ అది గనక అమెరికాలో పాస్ అయితే హైర్ యాక్ట్ హైర్ యాక్ట్ అనేది ఒకటైతే చేస్తున్నారు. ఈ హైర్ యాక్ట్ కనుక ఒకవేళ పాస్ అయితే ఏదైతే అమెరికన్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అది మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, గూగుల్, అమెజాన్ ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఈవెన్ వాళ్ళకి వాళ్ళ యొక్క వర్క్ అవుట్ సోర్సింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. లేకపోతే అవుట్ సోర్సింగ్ కనుక చేస్తే వాళ్ళు కట్టాల్సిన ట్యాక్సెస్ పెంచే దాని మీద కూడా చాలా మార్పులు అయితే తీసుకొస్తున్నారు. దీనివల్ల ఏదైతే ట్రంప్ ఒక రకంగా చెప్పంటే ఇండియా అండ్ అలాగే అమెరికా యొక్క రిలేషన్ ఏదైతే ఉందో ఒక రకంగా చెప్పంటే లాంగ్ టర్మ్ కి డిస్ట్రాయ్ చేస్తుందని చెప్పాలి. అండ్ ఇవంతా ఒక్క బాగా అంటే మనం ఏదైతే అంటే ట్రంప్ జాబ్స్ కోసం చేస్తున్నాడు లేదా ఇంకేదో సమ్ అదర్ రీజన్స్ వాళ్ళు చేస్తున్నారు అనేది ఒకటైతే రీసెంట్ గా ఒక న్యూస్ అంటే నియర్లీ ఒక 2-3 మంత్స్ నుంచి అయితే చెప్పింది. ఏదైతే ట్రంప్ ఇండియాను ఒక రకంగా లైన్ లో పెట్టడానికి లేదా ఇండియాను ఒక రకంగా అమెరికన్ యొక్క అంటే వాళ్ళ యొక్క లైన్ లో ఉండటానికి ఇవంతా చేస్తున్నాడు. ఇండియా ఓన్ సూపర్ పవర్ గా ఎదగకుండా ఉండటానికి అయితే చేస్తున్నా అని తెలిసింది. అండ్ కొంతమందికి డౌట్ రావచ్చు అంటే ఇండియాని లైన్ లో పెడతాం ఏంటి లేకపోతే ఇండియాని అలా ఆపటానికి ఏమైనా ఉందా అంటే అయితే అమెరికా ఆపగలదంటే అమెరికా కన్ఫర్మ్ గా ఆపగలిగే శక్తి అయితే ఉంది. బట్ అది ఆల్రెడీ చేశారంటే జపాన్ విషయంలో ఆల్రెడీ 1990s టు ఎర్లీ 2000s ఆ టైంలో అయితే ఆల్రెడీ చేశారు. ఏదైతే అమెరికాని దాటి జపాన్ ఎదుగుతుందన్న సందర్భంలో కొన్ని ట్రీటీస్, కొన్ని డెసిషన్స్ అండ్ అలాగే కొన్ని బైలాటరల్ అగ్రిమెంట్స్ ద్వారా జపాన్ యొక్క రైజ్ ను ఒక రకంగా కొంతవరకు అమెరికా అడ్డుకోగలిగింది. అండ్ సేమ్ అదే టైప్ లో ఇప్పుడు మన ఇండియాను కూడా సేమ్ అట్లాగే కట్టేలు చేయాలి లేదా అన్ని లైన్ లో పెట్టాలని అయితే అనుకుంటున్నారు. ఇది అమెరికన్ గవర్నమెంట్ యొక్క లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇది ట్రంప్ అనే కాదు కానీ ఎందుకంటే అమెరికాకి ఇండియా ఎదగటం అయితే కావాలి. బట్ అమెరికా కన్నా మించిపోయి లేదా అమెరికాను కూడా క్వశ్చన్ చేసే అంతగా ఎదగటం అయితే అమెరికాకి అయితే ఇష్టం లేదు. సో దీని వల్ల ఇవన్నీ ఈ ట్రంప్ H1B వీసాలు క్యాన్సిల్ చేయటం కానీ లేదా ఇండియన్ గవర్నమెంట్ మీద టారిఫ్ పెడతాం కానీ లేదా ఇండియన్ ఎకానమీని డేటా ఎకానమీ అంటాం కానీ ఇవంతా ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కింద అయితే అనుకుంటున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద నా కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.